హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్, దాని రిలేటెడ్ స్టాటిక్ జీకే అండ్ ఎంసీక్యూస్ని కూడా సో ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ మనం కరెంట్ అఫైర్ చూడొచ్చు. యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఆఫ్ డ్రగ్స్ అండ్ క్రైమ్కి సంబంధించి ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్గా అండ్ నేషనల్ కరెంట్ అఫైర్గా కూడా చూడొచ్చు అనమాట. ఒకసారి ఇక్కడ చూడండి. యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఆన్ డ్రగ్ అండ్ క్రైమ్స్ గ్లోబల్ స్టడీ ఆన్ హోమిసైడ్ రిపోర్ట్ 2023. హోమిసైడ్ అంటే మనకి నరహత్య, ఒక పర్సన్ ఇంకొక పర్సన్ చంపడం. సో ఇవన్నీ కూడా హోమిసైడ్లోకి రావడం జరుగుతుంది. దానికి సంబంధించి రిపోర్ట్ అనేది రావడం జరిగిందన్నమాట, నరహత్యలకి సంబంధించి. దీంట్లో ఏమని వచ్చింది అనేది మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక హైలైటెడ్ పాయింట్గా కూడా కావచ్చు. యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్స్, ఇది ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థగా కూడా చెప్పొచ్చు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి ఆస్ట్రియా కంట్రీలోని వియన్నా అనే ప్రాంతంలో ఉంది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, హెడ్ క్వార్టర్స్ అనేది. నెక్స్ట్ వన్, ఇది ఇచ్చిన రిపోర్ట్లో ఏం చెప్పింది అంటే 2019 నుంచి 2021 మధ్యలో ఇండియా విషయం తీసుకున్నట్టయితే, ఇండియాలో ఏవైతే మనకి మర్డర్స్ అనేవి జరిగాయో, హత్యలు అనేవి జరిగాయో, కొన్ని పరువు హత్యలు అనేవి జరిగాయి, మనకి హానర్ కిల్లింగ్స్ అంటాం. కొన్ని లవ్ అఫైర్స్కి సంబంధించి జరిగాయి. కొన్ని వచ్చేటప్పటికి మనకి మెయిన్గా ఏమంటారు, ఈ విచ్ కిల్లింగ్స్ అంటాం చూసారా, మనకి ఏదైతే ఈ చేతబడులు కావచ్చు, బ్లాక్ మ్యాజిక్ కావచ్చు, మంత్రాలు, ఇట్లాంటి మూఢనమ్మకాల వల్ల కొన్ని జరిగినాయి. ఇలా కనుక జనరల్గా చూసుకున్నట్టయితే ఇదే కోలో ఎక్కువగా మనకి 16.8% మర్డర్ కేసెస్ అనేవి వాటర్ రిలేటెడ్గా జరిగాయని చెప్పేసి అంటున్నారు. వాటర్ అండ్ ల్యాండ్ రిలేటెడ్గా అంటే మనకి ఇండియాలో ప్రాపర్టీ గొడవలు అవుతూ ఉంటాయి, ఆస్తి తగాదాలు అని చెప్పేసి అంటాం. ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఏవైతే డిస్టర్బెన్సెస్ కానీ గొడవలు కానీ ఉంటాయో ఇవి రెండు రకాలుగా ఉన్నాయంట. ఎయిదర్ ల్యాండ్ కోసమైనా లేదా వాటర్ రిలేటెడ్, రాష్ట్రానికి మధ్యలో, లేకపోతే ఫార్మర్స్కి మధ్యలో ఎక్కువగా అవుతూ ఉంటుంది, పొలం గట్ల విషయంలో అవుతూ ఉంటుంది, బోర్ విషయంలో అవుతూ ఉంటుంది. ఇట్లా ఏదైతే చూసుకున్నా సరే వాటర్ వల్ల అండ్ యాజ్ వెల్ as ల్యాండ్ వల్ల ఈ ప్రాపర్టీ రిలేటెడ్ 16.8% మర్డర్ కేసెస్ అనేవి 2019-21లో కేవలం ఇండియాలో ఈ రీజన్ వల్ల, ఈ కాజ్ వల్ల జరిగాయంట. అంటే జనరల్గా చూసుకుంటే ప్రతి 6 హత్యల్లో, ఇండియాలో జరిగే ప్రతి 6 హత్యల్లో ఒక హత్య అది వాటర్ రిలేటెడ్ డిస్ప్యూట్కి సంబంధించిందైనా లేదా ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్కి సంబంధించిందైనా ఉందంట. నెక్స్ట్ వన్, 2023లో ఓవరాల్గా కేవలం వాటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి సంబంధించి 300 హత్యలు జరిగాయి, లేదా 0.5% మర్డర్స్ అనేవి జరిగాయంట ఈ టైంలో. ఆ రిపోర్ట్ని 2023లో ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ వన్, వరల్డ్ వాటర్ డే అనేది 22 మార్చ్న రికగ్నైజ్ చేయబడింది. ప్రపంచ నీటి దినోత్సవం 22 మార్చ్. దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి యాక్సలరేటింగ్ చేంజ్ అనేది దీని యొక్క థీమ్గా ఉంది. అసలు ఈ రీజన్స్ ఎందుకు ఇలా జరుగుతుంది అని రీజన్స్ వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే, జనాభా పెరుగుదల, క్లైమేటిక్ చేంజ్, ఇవన్నీ కూడా దీనికి రీజన్స్ అవుతున్నాయని చెప్పారు. ఇది మనకి కరెంట్ అఫైర్లో కనిపించిన ఇంపార్టెంట్ న్యూస్ అని చెప్పచ్చు. మీరు ఏ న్యూస్ పేపర్లో చూసినా, నార్మల్గా చూసినా మనకి కనిపించే మెయిన్ కంటెంట్ ఇదే అనమాట. యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఆన్ డ్రగ్ అండ్ క్రైమ్స్ అనేది ఎక్కడుంది? వియన్నా, ఆస్ట్రియాలో ఉంది. ఇదే వియన్నా, ఆస్ట్రియాలో మనకి ఇంకొక ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ కూడా ఉంది. దాన్ని ఒపెక్ అంటాం, ఆయిల్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్గా చెప్పడం జరుగుతుంది. సో ఒపెక్ కంట్రీస్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా వియన్నాలోనే లొకేట్ అయి ఉంది. అది ఇంకొక పాయింట్. ఇది ఇచ్చిన రిపోర్ట్లో 16.8% ఆఫ్ మర్డర్స్ 2019 నుంచి 21 మధ్యలో ఇండియాలో దేనికి సంబంధించి జరిగాయి? ప్రాపర్టీ, దట్ మీన్స్ ల్యాండ్ అండ్ వాటర్. అంటే ప్రతి ఎన్ని హత్యల్లో ఒక హత్య మనకి దీనికి రిలేటెడ్గా ఉంది. 5 హత్యల, 6 హత్యల, యావరేజ్గా చూసుకుంటే 6 అనమాట. అలాగే వరల్డ్ వాటర్ డే అనేది ఎప్పుడు? 22 మార్చ్. ఇక గ్రూప్స్ వాళ్ళకైతే రీజన్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఈ రిపోర్ట్ని బేస్ చేసుకొని సో ఈ క్రింది వాటిలో ఏది కరెక్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో వాటర్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ రావడానికి మేబీ ఏం కారణం అయ్యి ఉంటాయి? ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఇచ్చిన రీజన్స్లో పాపులేషన్ గ్రోత్, క్లైమేట్ చేంజ్, దాంతోపాటుగా మనకి నెక్స్ట్ మైగ్రేషన్, వలస కావచ్చు, జాగ్రఫికల్ డిఫరెన్సెస్, జాగ్రఫికల్ ఏరియాస్, రీజనల్ డిఫరెన్సెస్, రీజనల్ ఇంబ్యాలెన్సెస్. సో మీరు అక్కడ జాగ్రత్తగా చూస్ చేసుకుని ఆన్సర్ పెట్టాలి. ఇక్కడితో ఈ కరెంట్ అఫైర్ అనేది అయిపోయింది. కాకపోతే మీకు ఆల్రెడీ తెలుసు, ఇండియాలో చాలా వాటర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఈవెన్ మనకి కర్ణాటకకి అండ్ తమిళనాడుకి మధ్యలో వాటర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ ఆంధ్రప్రదేశ్కి, మిగతా స్టేట్స్కి వాటర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. తెలంగాణకి అండ్ యాజ్ వెల్ యాజ్ మిగతా స్టేట్స్కి వాటర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. కాబట్టి కొన్ని వాటర్ డిస్ప్యూట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఏదైతే మనకి స్టాటిక్ జీకే ఉందో అది కూడా డిస్కస్ చేద్దాం. సో ఒకసారి చూద్దాం. సో అలాగే ఇక్కడ చూడండి,
కొన్ని ఇండియాలో మనకి ఇంపార్టెంట్గా ఇప్పటి వరకు ఉన్న వివాదాలు ఏవైతే ఉన్నాయో జల వివాదాలు, వాటర్ డిస్ప్యూట్స్, వాటికి సంబంధించినవి చూద్దాం. కృష్ణా నదికి సంబంధించిన వాటర్ డిస్ప్యూట్స్కి చూడండి. సో మన కృష్ణా నదికి సంబంధించి వాటర్ డిస్ప్యూట్స్ అనేవి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకకి సంబంధించి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు వీటి మీద కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ప్యానెల్ 2 అనేది నడుస్తుంది. నెక్స్ట్ వన్ మహానదికి సంబంధించి ఛత్తీస్గఢ్ అండ్ ఒడిస్సాకి వివాదాస్పదంగా ఉంది ఈ నది వివాదాలు. రావి అండ్ బియాస్ రివర్స్ ఇవి ఇండస్కి ట్రిబ్యూటరీస్ అనమాట. సో వీటికి సంబంధించి పంజాబ్, హర్యానా, రాజస్థాన్, సో ఈ స్టేట్స్లో వివాదాస్పదాలుగా ఉన్నాయి. నెక్స్ట్ మాందోవి నది మహారాష్ట్ర, గోవా, కర్ణాటక ఏవైతే ఉన్నాయో ఇవి వివాదాస్పదాలుగా ఉన్నాయి. వంశధార నది ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వివాదాస్పదంగా ఉంది. అలాగే నెక్స్ట్ మనకి యూనియన్ లిస్ట్ అండ్ స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ అని ఉంటాయి. పాలిటీ కాన్స్టిట్యూషన్లో మనకి ఉమ్మడి జాబితా, రాష్ట్ర జాబితా అండ్ కేంద్ర జాబితా ఉంటాయి. రాష్ట్ర జాబితా స్టేట్ లిస్ట్ ఎంట్రీ 17లో ఈ రివర్స్, వాటర్, పాండ్, లేక్స్ ఇవన్నీ కూడా స్టేట్ డీల్ చేయొచ్చు అనే విధంగా మెన్షన్ చేసింది. సో అక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అలాగే యూనియన్ లిస్ట్ ఎంట్రీ 56లో మనకి ఈ రివర్ వ్యాలీస్ కావచ్చు, రివర్ ఏరియాస్, బోర్డర్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించిన వివాదాలు కావచ్చు, వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ డెసిషన్స్ కావచ్చు, మానిటరింగ్ కావచ్చు, పర్యవేక్షణ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవచ్చు అని చెప్పేసి ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 262. ఆర్టికల్ 262 అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్లమెంట్కి సంబంధించి ఇలాంటి ఏవైతే వివాదాలు వచ్చాయో ఆ టైంలో కొంతవరకు వాటికి పవర్ ఇచ్చే విధంగా, లేకపోతే వాటికి సంబంధించి ఏం చేయాలనే విధంగా ఈ ప్రొసీజర్స్ని ఆర్టికల్ 262లో మెన్షన్ చేశారు. ఆర్టికల్ 262లో ఇలా రివర్ వ్యాలీస్, రివర్ ఏరియాస్ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు పార్లమెంట్ తన యొక్క పవర్ని యూజ్ చేసుకొని సో వాటిని మానిటర్ చేయడం, సార్ట్ అవుట్ చేయడం, సొల్యూషన్ని తీసుకురావడం చేస్తుంది. అందులో భాగంగానే ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ 1956, సో ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ అంతర్రాష్ట్ర నదీ వివాదాల, జల వివాదాల చట్టం అని చెప్పేసి అంటాం, 1956లో తీసుకొచ్చారు. అయితే దాని తర్వాత సర్కారియా కమిషన్ ఏదైతే ఉందో సర్కారియా కమిషన్ యొక్క సూచనల మేరకు 2002లో దాన్ని అమెండ్ చేయడం జరిగింది, సవరణ చేయడం జరిగింది. సో ఇది ఇంటర్ వాటర్ స్టేట్ డిస్ప్యూట్ యాక్ట్. సో ఇవి వచ్చేటప్పటికేమో మనకి మెయిన్గా నదీ వివాదాలు ఏవైతే రాష్ట్రాల మధ్యలో ఉన్నాయో అది, అండ్ దాంతో పాటుగా మనకి కాన్స్టిట్యూషన్ పాలిటీలో మెన్షన్ చేసినట్టు విధంగా ఇది ఉందన్నమాట. సో ఇప్పుడు మనకి ఇదే ఒక ఎగ్జాంపుల్గా నార్మల్గా గవర్నమెంట్ ఆథరైజేషన్లో వెళ్తూ కూడా ఆర్టికల్స్, రూల్స్ ఉండి కూడా మనకి ఇన్ని వివాదాలు ఉన్నాయి. ఇక నార్మల్గా జనరల్గా చూసుకున్నట్టయితే వాటర్ రిలేటెడ్గా విలేజ్లో కావచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్లో కావచ్చు, సో చిన్న చిన్న మనకి స్ట్రీట్స్లో కావచ్చు ఇండియాలో, సో నార్మల్గా డైలీ గొడవలు జరుగుతూనే ఉంటాయి. కొన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి ఈగో హర్ట్ అవ్వడమో, లేకపోతే నార్మల్గా మనకి ఆ టైంలో మర్డర్స్ జరగడమో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఆన్ డ్రగ్ అండ్ క్రైమ్ సంస్థ ఏదైతే ఉందో అది ఇచ్చిన మనకి గ్లోబల్ స్టడీ హోమిసైడ్ రిపోర్ట్లో తేల్చి చెప్పడం జరిగిందనమాట. సో అలాగే ఒకసారి ఇక్కడ చూడండి, యుఎన్ హ్యాబిటేట్ హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి నైరోబి, కెన్యాలో ఉంది. సో ఇక్కడే మనకి యునైటెడ్ నేషన్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్, ఇది కూడా ఐక్యరాజ్య సంస్థ యొక్క మనకి అనుబంధ సంస్థే. యునైటెడ్ నేషన్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్, యుఎన్ హ్యాబిటేట్ హెడ్ క్వార్టర్స్ నైరోబిలో ఉన్నాయి. యుఎన్ విమెన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది న్యూయార్క్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఐక్యరాజ్య సమితి యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్స్ కూడా న్యూయార్క్లోనే ఉంది. యునైటెడ్ నేషన్ యూనివర్సిటీ, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ టోక్యోలో ఉంది. ఇది కొంచెం డిఫరెంట్. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన చాలా వరకు అనుబంధ సంస్థలన్నీ న్యూయార్క్ కేంద్రంగానే ఉంటాయి, లేకపోతే వియన్నాలో కానీ నైరోబిలో కానీ ఉంటాయి. కానీ యునైటెడ్ నేషన్ యొక్క యూనివర్సిటీ ఏదైతే ఉందో అది టోక్యో, జపాన్లో లొకేట్ అయి ఉంది. అండ్ నెక్స్ట్ యునైటెడ్ నేషన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, పరిశ్రమలకి సంబంధించింది, ఇది వియన్నాలోనే ఉంది. యునైటెడ్ నేషన్కి సంబంధించిన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డ్రగ్స్ అండ్ క్రైమ్ అనేది కూడా మనకి ఎక్కడుందంటే వియన్నా, ఆస్ట్రియా. యునైటెడ్ నేషన్కి సంబంధించిన వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించింది, ఈ టూరిజం ఆర్గనైజేషన్కి సంబంధించింది మనకి స్పెయిన్, మాడ్రిడ్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఉంది. యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ప్యారిస్లో ఉంది. యునెసెఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది న్యూయార్క్లో ఉంది. అలాగే ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, ఐసీసీ, ఐసీజే వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ది హెగ్ ఇన్ నెదర్లాండ్స్లో లొకేట్ అయ్యి ఉందన్నమాట. సో ఈ క్వశ్చన్స్ అనేవి మనకి కొంచెం ఇంపార్టెంట్ అండి. సో ఇది స్టాటిక్ జీకేగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అంతకు ముందర కాన్సెప్ట్
కాన్సెప్చువల్ రిలేటెడ్గా చెప్పుకున్నాం. దానికన్నా ముందర అసలు కరెంట్ అఫైర్ ఏంటి అనేది చెప్పుకున్నాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అవార్డ్స్కి సంబంధించింది. రీసెంట్గా సాహిత్య అకాడమీ అవార్డ్స్ 2023ని అనౌన్స్ చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. సాహిత్య అకాడమీ అవార్డు అనేది ఇండియాలో వన్ ఆఫ్ దట్ ఇంపార్టెంట్ అండ్ లిటరేచర్కి సంబంధించి ఇచ్చే హానర్గా లేదా అవార్డుగా చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ జ్ఞానపీఠ అవార్డు తర్వాత సెకండ్ హైయెస్ట్ హానర్ లేదా అవార్డుగా చెప్పొచ్చు. భారతదేశంలో సాహిత్య రంగంలో జ్ఞానపీఠ అవార్డు తర్వాత రెండవ అతిపెద్ద గౌరవంగా సాహిత్య అకాడమీ అవార్డుని భావించడం జరుగుతుందన్నమాట. సో అదే పాయింట్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను, మీరు చూసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్, ఈ సాహిత్య అకాడమీ అవార్డుని ఎస్టాబ్లిష్ ఎప్పుడు చేశారంటే 1954లో చేశారు. టోటల్గా మనకి 24 అవార్డ్స్ని ఈ ఈవెంట్స్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ 24 అవార్డ్స్ని డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించి ఇస్తారు. అండ్ ఎవరు మనకి ఎలిజిబుల్ అంటే ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి. ఆథర్ ఎవరైతే ఉన్నారో, రచయిత లేకపోతే పోయెట్ మనకి ఇండియన్ అయి ఉండాలి. అండ్ రెండోది వచ్చేటప్పటికి ఏ లాంగ్వేజెస్లో ప్రచురించబడిన లేదా రాయబడిన బుక్స్కి వీళ్ళు అవార్డ్స్ అనేది ఇస్తారు. సో విచ్ లాంగ్వేజ్ దే విల్ కన్సిడర్ యాజ్ అ పబ్లికేషన్స్ ఆర్ ఎల్స్ అదర్ లాంగ్వేజ్గా ఇక్కడ మనకు చూసుకుంటారంటే 22 అఫీషియల్ లాంగ్వేజెస్ మనకి భారతదేశంలోని కాన్స్టిట్యూషన్లో 8వ షెడ్యూల్లో ఏవైతే 22 అధికార భాషలు మెన్షన్ చేశారో వాటిల్లో కానీ ఇంగ్లీష్ అండ్ రాజస్థానీ లాంగ్వేజెస్లో కానీ వీటికి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది అనమాట. వాట్ ఎవర్ దట్ 8th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెన్షన్స్ అబౌట్ 22 అఫీషియల్ లాంగ్వేజెస్ అలాంగ్ విత్ ఇంగ్లీష్ అండ్ రాజస్థానీ. అండ్ వాటితో పాటుగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ రాజస్థానీ లాంగ్వేజ్లో ఏవైతే బుక్స్ రాయబడి ప్రచురించబడతాయో, పబ్లిష్ చేయబడతాయో, సో ఆ బుక్స్కి సంబంధించిన ఆథర్స్కి ఈ సాహిత్య అకాడమీ అవార్డు అనేది ఇవ్వబడుతుంది. సాహిత్య అకాడమీ అవార్డు కాకుండా ఇంకొక 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార్ అని చెప్పేసి ఒకటి ఉంది. సాహిత్య అకాడమీ యువ పురస్కార్ అవార్డు అని చెప్పేసి ఇంకొకటి ఉంది. సో ఇది మనకి సాహిత్య అకాడమీ అవార్డుకి సంబంధించిన ఒక ఇంట్రడక్షన్గా చెప్పొచ్చు. మరి ఈ సంవత్సరం ఆ అకాడమీ అవార్డ్స్ని అందుకున్న ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు అండ్ దాంతో పాటుగా ఇంకా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని ఒకసారి చూద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి కొన్ని కేటగిరీస్ అంటే సాహిత్య అకాడమీ అవార్డు గురించి నేను ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను. టోటల్గా 24 లాంగ్వేజెస్లో ఇస్తారు. అంటే 22 ఇండియన్ అఫీషియల్ లాంగ్వేజెస్ అధికారిక భాషలు అండ్ దానితో పాటుగా ఇంగ్లీష్ అండ్ రాజస్థానీ. సో టోటల్గా 24 లాంగ్వేజెస్లో సో ఈ అవార్డ్స్ని ఇస్తారు. ఈ అవార్డ్స్ ఏ కేటగిరీలో ఇస్తారు అంటే లిటరరీ స్టడీ అనే ఒక కేటగిరీలో, పోయట్రీ కేటగిరీలో, షార్ట్ స్టోరీస్ కేటగిరీలో, నావెల్స్ కేటగిరీలో, ఎస్సేస్ కేటగిరీలో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం టోటల్ నావెల్స్కి సంబంధించి 6గురికి ఇవ్వడం జరిగింది. నవలల కేటగిరీకి సంబంధించి, ఎస్సే కేటగిరీకి సంబంధించి 3గురికి ఇవ్వడం జరిగింది. షార్ట్ స్టోరీస్కి వచ్చేటప్పటికి టోటల్గా 5గురికి ఇచ్చారు. ఈ 5గురిలో ఒకళ్ళు మన తెలుగు లాంగ్వేజ్కి సంబంధించిన పర్సన్ టి పతాంజలి శాస్త్రి. సో ఈయనకి షార్ట్ స్టోరీస్లో ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ వన్ పోయట్రీ విభాగంలోకి వచ్చేటప్పటికి విజయ్ వర్మ డోంగ్రీ భాషకి సంబంధించి ఆయన ఒక బుక్ని రాశారు. అండ్ వినోద్ అసుధాని సింధీ లాంగ్వేజ్కి సంబంధించి రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సురోఖైబామ్ గంబిన్. సో సురోఖైబామ్ గాంబిన్ అనే పర్సన్ మణిపురి లాంగ్వేజ్కి సంబంధించి రావడం జరిగింది. కొంతమందిని నేను ఇక్కడ మెన్షన్ చేశాను. అదే లిటరరీ స్టడీ దాంట్లో ఈవి రామకృష్ణ మలయాళం లాంగ్వేజ్కి గాను ఆయనకి రావడం జరిగింది. ఎక్కువగా మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్కి సంబంధించి అడుగుతూ ఉంటారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి నీలం శర్మ గౌర్ గారికి ఈ అవార్డు అనేది లభించింది, సాహిత్య అకాడమీ అవార్డ్. ఆమె రాసిన బుక్ వచ్చేటప్పటికి రకుమ్ ఇన్ రగా అండ్ జాన్ లూ అనే బుక్ ఏదైతే ఉందో అది ఇంగ్లీష్లోకి రావడం జరిగింది. సో దానికి సంబంధించి వచ్చింది. ముజే పెహచానో అనేది సంజీవ్ గారికి హిందీ లాంగ్వేజ్కి సంబంధించి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 24 అవార్డ్స్ ఉండనివ్వండి. ఫస్ట్లో మనకి హిందీది ఎక్కువగా అడుగుతారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి అడుగుతారు, ఇట్లా సెపరేట్గా ఏదైనా ఉంటే అది అడుగుతారు. నెక్స్ట్ మనం తెలుగు స్టేట్స్ అయితే తెలుగు ఆధార్ కావచ్చు, కర్ణాటక అయితే కర్ణాటక ఆధార్. సో ఇట్లా స్టేట్ రిలేటెడ్గా ఆ లాంగ్వేజ్కి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా సాహిత్య అకాడమీకి సంబంధించి 2023లో వేరియస్ కేటగిరీస్లో ఈ అవార్డ్స్ అనేవి ఇవ్వబడ్డాయి అన్నమాట. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంకొంత ఇన్ఫర్మేషన్ ఈ అవార్డ్స్కి రిలేటెడ్గా ఇంకొంత ఇన్ఫర్మేషన్ చూస్తే మనకి కరెంట్ అఫైర్ కంప్లీట్ అవుతుంది. అది కూడా ఒకసారి చూద్దాం. సో అలాగే ఇక్కడ చూడండి, ఫస్ట్ సాహిత్య అకాడమీ అవార్డు అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఆర్కే నారాయణ్ గారికి రావడం జరిగింది. హిందీ లాంగ్వేజ్లో మకన్ లాల్ చతుర్వేది గారికి రావడం జరిగింది. మెయిన్గా ఈ లాంగ్వేజెస్లో అడుగుతారండి.
ఏ లాంగ్వేజ్లో అడుగుతారు అనేది మనకి పర్టిక్యులర్గా చెప్పలేం. బట్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ సాహిత్య అకాడమీ అవార్డుకి సంబంధించి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉన్నాయి. సో అది మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అండ్ ప్రజెంట్ ఏదైతే మనకి రీజనల్ లాంగ్వేజ్కి సంబంధించి ఉంటుందో అది కూడా ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ వన్, నోబెల్ లిటరేచర్ అవార్డు 2023 అనేది నార్వేజియన్ పర్సన్ అయిన జాన్ ఫొసే గారికి రావడం జరిగింది. నోబెల్ సాహిత్య బహుమతి 2023 జాన్ ఫొసే గారికి వచ్చింది. అలాగే నెక్స్ట్ పుల్జర్ ప్రైజ్ 2023 అనేది మనకి డిఫరెంట్ కేటగిరీస్లో ఇస్తారు. ఈ పుల్జర్ ప్రైజ్ అనేది డ్రామాకి సంబంధించి అండ్ ఫోటోగ్రఫీకి సంబంధించి, అలాగే నెక్స్ట్ డిఫరెంట్ ఫిక్షన్కి సంబంధించి ఇలా కేటగిరీస్లో ఇస్తారు. నేను ఇక్కడ మీకు ఫోటోగ్రఫీకి సంబంధించి మెన్షన్ చేశాను. రష్యా ఉక్రెయిన్ బ్యాటిల్ని కవర్ చేసిన అసోసియేటెడ్ ప్రెస్కి ఈ ఫోటోగ్రఫీ ప్రైజ్ కేటగిరీలో పుల్జర్ ప్రైజ్ 2023 అనేది లభించింది. మీకు జ్ఞానపీఠ అవార్డు ఆల్రెడీ తెలుసు. దామోదర్ మొయిజు గారు ఎవరైతే ఉన్నారో, సో మనకి కోంకణి రచయిత, గోవాకి సంబంధించిన పర్సన్, ఈయనకి ఈ సంవత్సరం మనకి జ్ఞానపీఠ అవార్డు అనేది లభించింది. సో ఇలా సాహిత్య అకాడమీ అవార్డు, జ్ఞానపీఠ అవార్డు, నోబెల్ లిటరేచర్ అవార్డు, పుల్జర్ ప్రైజ్, అలాగే ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ ఇలా ఉంటాయి. సో ఒకసారి ఈ అవార్డ్స్ అన్ని మీరు రిఫర్ చేసుకుంటే వన్ లైనర్ కరెంట్ అఫైర్స్లో ఇవి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి రీసెంట్ వాల్కెనిక్ యాక్టివిటీ డిటెక్టెడ్ ఆన్ మార్స్. అంగారకుడి పైన రీసెంట్గా అరిజోనా యూనివర్సిటీకి సంబంధించిన కొంతమంది శాస్త్రవేత్తలు ఈ వాల్కెనిక్ యాక్టివిటీకి సంబంధించి, అగ్నిపర్వత విస్ఫోటనాలు ప్రక్రియకి సంబంధించి కొన్ని ఆనవాళ్ళని లేకపోతే కొన్ని రీసోర్సెస్ని రికగ్నైజ్ చేయడం జరిగింది, ఎవిడెన్సెస్ని. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో మనకి అంగారకుడు మీద ఎలీసియం ప్లాంటియం అనే ఏదైతే ఒక ల్యాండ్ సర్ఫేస్ ఉందో, సో దాని మీద చాలా సంవత్సరాల క్రితం వాల్కెనిక్ ఎరప్షన్స్, అగ్నిపర్వతాల విస్ఫోటనం, వీటికి సంబంధించిన కొన్ని ఎవిడెన్సెస్ని సేకరించడం జరిగిందంట. సో దానికి పరిశీలించడం జరిగిందంట. మనం అర్త్ గురించి చెప్పినప్పుడు డైనోసర్స్ గురించి చెప్తా ఉంటాం. డైనోసర్స్ ఏజ్ కావచ్చు. సో వాటి గురించి చెప్పినప్పుడు మనకి అర్త్కి సంబంధించిన జియోలాజికల్ హిస్టరీకి సంబంధించిన ఇంపాక్ట్స్ కానీ ఎవిడెన్సెస్ కానీ కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ వాల్కెనిక్ యాక్టివిటీ అంగారకుడికి సంబంధించిన పాస్ట్ ఏదైతే ఉందో డెవలప్మెంట్స్, వాటి గురించి రివీల్ చేయడానికి లేదా వాటి గురించి తెలుసుకోవడానికి ఒక రకంగా యూజ్ అవుతుందని చెప్పేసి భావిస్తున్నారు. గతంలో కూడా నాసాకి సంబంధించిన ఒక మిషన్ మార్టియన్ లేక్ అని చెప్పేసి అంగారకుడి మీద పరిశోధనలు చేయడం జరిగింది. అక్కడ కూడా సేమ్ ఇలాంటి కొన్ని ఎవిడెన్సెస్ని మనకి గుర్తించడం జరిగింది. అదే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అండి. మార్స్ని రెడ్ ప్లానెట్ అని కూడా పిలుస్తారు, అంగారకుడు అని కూడా పిలుస్తారు. అలాగే వీనస్ ఏదైతే ఉందో దాన్ని శుక్రగ్రహం అని చెప్పేసి పిలుస్తారు. దీన్ని ట్విన్ ప్లానెట్ టు ద అర్త్, మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్, బ్రైటెస్ట్ ప్లానెట్ అండ్ ట్విన్ ప్లానెట్ టు ద అర్త్ అని చెప్పేసి వీనస్ లేదా శుక్రగ్రహాన్ని పిలవడం జరుగుతుంది అనమాట. వీనస్కి కానీ మెర్క్యూరీకి కానీ, ఈ రెండింటికి కూడా, అటు శుక్రుడికి కానీ లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి బుధుడు ఎవరైతే మెర్క్యూరీ ఏదైతే ఉంటుందో వీళ్ళిద్దరికీ కూడా ఎటువంటి శాటిలైట్స్ లేవన్నమాట. టోటల్గా మనకి ప్లానెట్స్ 8 ఉన్నాయి కదా. ఈ 8 ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో మనకి ఒక 2 ప్లానెట్స్కి ఎటువంటి విధమైన శాటిలైట్స్ గ్రహాలు లేవు, ఉపగ్రహాలు లేవు. అవి ఒకటి వచ్చేటప్పటికి మెర్క్యూరీ అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి వీనస్గా చెప్పచ్చు అనమాట. ఇది ఒక స్టాట్ పాయింట్గా గుర్తుపెట్టుకోండి. వీనస్ మీద శుక్రయాన్ అనేది ఇస్రో త్వరలో కండక్ట్ చేయబోతుంది. మంగళయాన్ అనేది లేదా మార్స్ ఆర్బిటరీ మిషన్ అనేది ఆల్రెడీ ఇండియా గతంలో కండక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇది ఈ కరెంట్ అఫైర్ రిలేటెడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే మంగళయాన్ అనేది మనకి పాస్ట్ బ్యాక్గ్రౌండ్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ మార్స్ మీద ఇంకే అప్డేట్స్ వచ్చినా సరే ఇండియా యొక్క అచీవ్మెంట్ మంగళయాన్ కాబట్టి, సో ఒక్కసారి దాని డీటెయిల్స్ని మీరు రివైజ్ చేసుకున్నారనుకోండి, సో ఇక్కడ నుంచి మార్స్ మీద ఎలాంటి కరెంట్ అఫైర్ వచ్చినా సరే స్టాటిక్ జీకే పరంగా ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఈవెన్ మార్స్కి 2 శాటిలైట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేటప్పటికి ఫోబోస్ అని చెప్పడం జరుగుతుంది అండ్ రెండోది వచ్చేటప్పటికి డీమోస్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇలా స్టాటిక్ జీకే అండ్ పాస్ట్కి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఒకసారి ఆ మంగళయాన్ గురించి కూడా చూద్దాం. అలాగే ఇక్కడ చూడండి, మార్స్ ఆర్బిటర్ మిషన్, మామ్ అని పిలవచ్చు లేదా మంగళయాన్ అని చెప్పేసి పిలవచ్చు. వీటి మీద సర్వసాధారణంగానే ఎంసీక్యూస్ని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. మంగళయాన్ లేదా అంగారకుడికి సంబంధించిన మిషన్ని ఇండియా ఎప్పుడు లాంచ్ చేసింది శాటిలైట్ని అంటే 5th November 2013లో మనం లాంచ్ చేయడం జరిగింది. సో దీన్ని లాంచ్ చేసిన ఇండియన్ గవర్నమెంట్ సంస్థ ఏది అంటే ఇస్రోగా చెప్పొచ్చు అనమాట. టోటల్గా దీని యొక్క ప్రిపరేషన్, లాంచింగ్, దాని తర్వాత స్పేస్ ఓరియంటెడ్ మొత్తం కలిపి అవుట్లెట్ మనకి 450 crores వరకు బడ్జెట్
బడ్జెట్ అన్నమాట ఈ మంగళ్యాన్కి సంబంధించి. అలాగే దీని పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్డ్ వెహికల్ C-25 అనే దాని ద్వారా లాంచ్ చేశారు. అండ్ ద నెక్స్ట్ వన్, ఇది ఎందుకు లాంచ్ చేశారంటే అంగారకుడికి సంబంధించిన అట్మాస్ఫియర్ వాతావరణ కండిషన్స్ కావచ్చు, ఉపరితలానికి సంబంధించినవి, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి అక్కడున్న ఖనిజాలు, ఇలాంటి వాటిని అన్నిటినీ కూడా తెలుసుకోవడానికి మనం ముఖ్యంగా ఈ మార్స్ ఆర్బిటరీ మిషన్ లేదా మంగళ్యాన్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఏదైతే మనకి 2000 రూపీస్ని ఆర్బీఐ బ్యాన్ చేయడం జరిగిందో, అంటే కంప్లీట్గా ఆపేయడం జరిగిందో, నిలిపివేయడం, ఆ 2000 రూపీస్ నోటు మీద ఉన్న సింబల్ కూడా మనకి మంగళ్యాన్గా చెప్పడం జరుగుతుంది అనమాట. యుఎస్ఏ, రష్యా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో వీటి తర్వాత 4th కంట్రీ లేదా 4th స్పేస్ ఏజెన్సీ ప్రపంచంలో మార్స్ మీద ఒక మిషన్ని లాంచ్ చేసింది అంటే దట్ ఈస్ ఇండియా. ఏషియాలో ఫస్ట్, ప్రపంచంలో 4th కంట్రీగా చెప్పొచ్చు అనమాట ఓవరాల్గా. అలాగే ఇస్రోకి సంబంధించి ప్రజెంట్ మనకి చైర్పర్సన్గా సోమనాథన్ గారు ఉన్నారు. సోమనాథన్ గారు ఒక ఆటోబయోగ్రఫీని కూడా ఇటీవల రాయడం జరిగింది, నీలావు కుడించ సింహంగల్ అని చెప్పేసి. సో దాంట్లో కొంత కాంట్రవర్షియల్ ఉండడం వల్ల ఈ ఆటోబయోగ్రఫీ ఏదైతే ఉందో అది కొంచెం వివాదాస్పదంగా మారింది. సో ఇది మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫర్ దిస్ కరెంట్ అఫైర్గా చెప్పొచ్చండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసే ముందర ఒకసారి ఇక్కడ కొంత స్టాటిక్ జీకే కూడా చూద్దాం. ఫాదర్ ఆఫ్ స్పేస్, ఇండియన్ స్పేస్గా మనకి విక్రమ్ సారాభాయ్ గారిని చెప్తాం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ అటామిక్ ఎనర్జీగా హోమీ జహంగీర్ బాబా గారిని చెప్పడం జరుగుతుంది. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారు, అండ్ మిసైల్ విమెన్ ఆఫ్ ఇండియా టెస్సీ థామస్ గారు. నంబి నారాయణ్ గారు ఇండియాలో క్రయోజెనిక్ ఇంజన్స్ యొక్క డెవలప్మెంట్కి ఫస్ట్ బేసిక్ వేసిన మెయిన్ పర్సన్గా కూడా మనకి నంబి నారాయణ్ గారిని చెప్తాం. ఆయనకి పద్మభూషణ్ అవార్డు అనే దాన్ని 2019లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేయడం జరిగింది. ఇవి కొన్ని స్టాటిక్ రిలేటెడ్ రైల్వేస్లో ఎస్ఎస్సి జీడీ లాంటి వాటిలో చాలా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ అండి ఇవి. సో ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ ఒక 1-liner కరెంట్ అఫైర్గా దీన్ని గుర్తుపెట్టుకోండి. ఎండేంజర్డ్ బ్యాట్ స్పీషియస్ డిస్కవర్డ్ ఇన్ కార్సికానా. సో కార్సికా ఈజ్ అ బేసికలీ ఏరియా విచ్ ఈస్ నియర్ టు దట్ ఫ్రాన్స్. సో ఫ్రాన్స్లో ఒక అంతర్భాగం అని చెప్పొచ్చు, లేదా ఫ్రాన్స్ దగ్గర ఉన్న ఏరియా అని చెప్పొచ్చు కార్సికా. సో ఇక్కడ అంతరించే దశలో ఉన్న గబ్బిలాలని శాస్త్రవేత్తలు రీసెంట్గా కనుగొన్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇదనమాట. అది అంతవరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎండేంజర్డ్ బ్యాట్ స్పీషీస్ డిస్కవర్డ్ ఇన్ కార్సికాగా గుర్తుపెట్టుకోండి, ఫ్రాన్స్కి దగ్గరలో ఉంది. ఈవెన్ ఇండియాలో కూడా మనకి అంతరించిపోయే జీవులు ఇక్కడ మీరు చూడొచ్చు. మల్బార్ సీవియేట్ అంటే పూనుగు పిల్లి అంటాం కదా అది. సో నెక్స్ట్ కోండనా ర్యాట్, కోండనా ఎలుక, పిగ్మీ హాగ్, సుమత్రన్ రైనోసర్స్, ఇవన్నీ కూడా మనకి భారతదేశంలో ఈ ఏదైతే యునైటెడ్ నేషన్కి సంబంధించిన రెడ్ బుక్ అనేది వస్తుందో ఆ రెడ్ బుక్లో ఇచ్చిన దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా ఎండేంజర్డ్ స్పీషియస్గానే ఉన్నాయి. అంతరించిపోతున్న లేకపోతే అంతరించిపోయే జీవుల్లో ప్రమాదంగా ఉన్న జీవులు అంటాం కదా. సో వాటిల్లో ఉన్న లిస్టులో మనకి ఇండియాకి సంబంధించి ఇవి ఇంపార్టెంట్గా ఉన్నాయి. జస్ట్ ఇది ఒక్కటే గుర్తుపెట్టుకుంటే చాలండి. బట్ ఇది రివైజ్ చేయడం వల్ల ఇండియాకి సంబంధించి ఏదైనా క్వశ్చన్స్ అడిగితే మీరు ఆన్సర్ పెట్టడానికి ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్, RBI has granted final approval to Razorpay and Cashfree to operate as a payment aggregators. సో మనకి థర్డ్ పార్టీ ఆథరైజేషన్ లేకుండా ఆన్లైన్ ప్లాట్ఫామ్లోనే లైక్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్గా అనుకోవచ్చు అనమాట. సో మన మర్చెంట్స్కి ఒకే చోట పేమెంట్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన ప్రాసెస్ని మనకి డెవలప్ చేసేందుకు ఈ పేమెంట్ అగ్రిగేటర్ సిస్టమ్ని తీసుకొచ్చారు. ఈ లైసెన్స్ని పొందిన ఫస్ట్ సిస్టమ్ కూడా ఇండియాలో ఏది అంటే రాజోర్పేగా చెప్పొచ్చు అనమాట. అయితే రాజోర్పే, క్యాష్ ఫ్రీ ఏదైతే ఉందో ఈ రెండింటికి కూడా గత కొద్ది కాలం నుంచి కొత్త కస్టమర్స్ని వాళ్ళకి ఎన్రోల్ చేసుకోవడానికి కానీ యాడ్ చేసుకోవడానికి కానీ RBI కొన్ని రిస్ట్రిక్షన్స్ని పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ రిస్ట్రిక్షన్స్ని తీసేసి సో నార్మల్గా వాళ్ళ ఆపరేషన్స్ని కంటిన్యూ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్ అండి ఇది. బ్యాంకింగ్ రిలేటెడ్ వాళ్ళకి ఇది ఒక అప్డేటెడ్గా యూజ్ అవుతుంది. పేమెంట్ అగ్రిగేటర్స్ ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్ ఒకసారి లైసెన్స్ ఎట్లా ప్రొవైడ్ చేస్తారు, దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి ఒకసారి ఇది చదువుకోండి. సో మీకు అటు కాన్సెప్టువల్ పరంగా కరెంట్ అఫైర్స్ పరంగా కూడా జనరల్ అవేర్నెస్లో బాగా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. IndusInd Bank launches industry first community banking program ఫర్ డైమండ్ కోహర్ట్స్ విత్ ఇండస్ సొలిటైరీ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉంది. ఇండస్ సొలిటైరీ ప్రోగ్రామ్ అనేది డైమండ్ మర్చెంట్స్ కోసం అని చెప్పేసి స్టార్ట్ చేశారు. సో డైమండ్ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి 24/7 లాకర్ సిస్టమ్ని అండ్ మిగతా ఫెసిలిటీస్ని అందించడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన ఒక అప్డేట్ అండి ఇది. అండ్ రీసెంట్గా డైమండ్ అండ్ జ్యువెలరీకి సంబంధించిన అతిపెద్ద మార్కెటింగ్ సెంటర్ని గుజరాత్లో నరేంద్ర మోడీ గారు రీసెంట్గా లాంచ్ చేశారు. అది ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. దాని తర్వాత ఈ డైమండ్ కోహరెంట్స్ వ్యాపారస్తుల కోసం ఇండస్
సొలిటైర్ ప్రోగ్రామ్ అనే దాన్ని ఇండస్ బ్యాంక్ రీసెంట్గా లాంచ్ చేసింది. ఇది ఇండియాలోనే ఫస్ట్ కమ్యూనిటీ బ్యాంకింగ్ సిస్టమ్గా కూడా చెప్పొచ్చు అనమాట ప్రోగ్రామ్గా. దట్ ఈస్ అబౌట్ ఆల్ దిస్ కరెంట్ అఫైర్. ఇండియాలో లార్జెస్ట్ డైమండ్ మైన్, అతిపెద్ద వజ్రగని పన్నా, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్ ఏరియాగా కూడా చెప్పొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ అప్డేట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్ అండ్ స్పోర్ట్ రిలేటెడ్గా కూడా చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూడండి, సంజయ్ సింగ్ బికమ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సంజయ్ సింగ్ గారు నూతన ప్రెసిడెంట్గా ఎంపికయ్యారు. ఈయన ఎంపిక అనేది సో ఇప్పటికీ మనకి ఒక డిస్ప్యూట్ ఇన్ ద సెన్స్ కొంతమంది ప్లేయర్స్కి అది నచ్చలేదు. సో కొంతమంది డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ కరెంట్ అఫైర్ జస్ట్ మనకి నార్మల్ అపాయింట్మెంట్గానే కాకుండా ఒక కాంట్రవర్షియల్ రిలేటెడ్ టు దట్ స్పోర్ట్స్ ఫీల్డ్గా కూడా చెప్పొచ్చు అనమాట. సో మొత్తానికి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైతే మనకి ఇండియాకి సంబంధించిన రెజ్లింగ్ ఫెడరేషన్ అనేది ఉందో దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉందన్నమాట. దానికి సంబంధించి సంజయ్ సింగ్ గారు న్యూ ప్రెసిడెంట్గా వచ్చారు. ఈయనకి కాంపిటేటర్గా ఈ పోటీలో పాల్గొన్నది ఎవరు అంటే అనిత్ సింగ్ షిరోన్. సో అనిత్ సింగ్ షిరోన్ గారిని ఓడించి మనకి సంజయ్ సింగ్ గారు ప్రెసిడెంట్గా రావడం జరిగింది. అంతకు ముందర బ్రిజ్భూషణ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ రెజ్లింగ్ ఫెడరేషన్కి ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. అలాగే ప్రపంచంలో చూసుకుంటే యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ అని చెప్పేసి ఉందన్నమాట. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది స్విట్జర్లాండ్లో ఉంది. ప్రపంచంలోని రెజ్లింగ్ ఛాంపియన్షిప్ రెజ్లింగ్ బోర్డ్స్ ఏవైతే ఉంటాయో డిఫరెంట్ కంట్రీకి సంబంధించి అవన్నీ కూడా దీంట్లో మెంబర్స్గా ఉంటాయి. ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్. అంటే ఇండియాకి సంబంధించిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్లో వన్ ఆఫ్ ద మెంబర్గా ఉందన్నమాట. కానీ పాస్ట్ ఇయర్స్లో మనకి ఒక 3 years గత సంవత్సరాలలో ఒక 3 సంవత్సరాలు ఇండియా యొక్క రెజ్లింగ్ ఫెడరేషన్ అసోసియేషన్ని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ అసోసియేషన్ బ్యాన్ చేయడం జరిగింది, అంటే రిమూవ్ చేయడం జరిగిందనమాట. అది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అలాగే దీనికి ఎవరైతే లాలోవిక్ అనే పర్సన్ ఉన్నారో నీనాడ్ లాలోవిక్ ఆయన ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. అపాయింట్మెంట్ దాని రిలేటెడ్గా సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అండ్ మనకి నార్మల్గా ఈ అపాయింట్మెంట్స్ అందులోని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇండియాకి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్లో పర్సన్స్ ఎవరైతే హెడ్గా కానీ చైర్మన్గా ఇట్లా ఉంటారో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి. స్టాటిక్ జీకే పరంగా కావచ్చు, రీసెంట్ అపాయింట్మెంట్స్ ఇన్ కరెంట్ అఫైర్స్ పరంగా కావచ్చు, పర్సన్స్ ఇన్ న్యూస్గా కావచ్చు, ఇలాంటి కేటగిరీస్లో మనకి ఎగ్జామ్స్లో ఆ క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ కరెంట్ అఫైర్ని బేస్గా చేసుకుని ఇంకొంత ఇన్ఫర్మేషన్ని మనం చూద్దాం. సో ఒకసారి ఇక్కడ చూడండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్గా ప్రజెంట్ మనకి పిటి ఉషా ఉన్నారు. ఐసీసీ చైర్మన్గా మనకి గ్రెగ్ బార్క్లే ఎవరైతే ఉన్నారో ఆయన ఉండడం జరిగింది. హాకీ ఇండియా ప్రెసిడెంట్గా దిలీప్ తిర్కీ ఎవరైతే ఉన్నారో ఆయన ఉండడం జరిగింది. సో ఇలా హాకీ ఐసీసీ చైర్మన్, ఒకసారి మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి ఈ అపాయింట్మెంట్స్ చూసుకోండి. అలాగే నెక్స్ట్ మనకి ఫస్ట్ ఇండియన్ రెజ్లర్ ఒలింపిక్ మెడల్ని తీసుకొచ్చింది కేడి జాదవ్ గారు. సో ఆయన మనకి బ్రాంజ్ పథకాన్ని తీసుకురావడం జరిగింది, కాంస్యాన్ని. నెక్స్ట్ సుశీల్ కుమార్ గారు, ఈయన కూడా ఫేమస్ రెజ్లర్ ఇన్ ఇండియా. బీజింగ్ ఒలింపిక్స్లో 2008లో బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చారు. 2016 రియో ఒలింపిక్స్లో సాక్షి మాలిక్ గారు ఇండియాకి బ్రాంజ్ మెడల్ని తీసుకొచ్చారు. అంతేకాకుండా 2022లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ ఉన్నాయి చూసారా, అందులో ఇండియాకి గోల్డ్ మెడల్ని కూడా సాక్షి మాలిక్ గారు తీసుకురావడం జరిగింది. మేబీ అడిగితే ఎయిదర్ ఈ అపాయింట్మెంట్ ఏదైతే ఉందో దాని గురించి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ అపాయింట్మెంట్తో పాటుగా మేబీ సాక్షి మాలిక్ గారికి సంబంధించిన ఏవైతే క్రెడిటబిలిటీస్ ఉన్నాయో కామన్వెల్త్ గేమ్స్కి సంబంధించి కావచ్చు, లేకపోతే నెక్స్ట్ ఒలింపిక్స్ గేమ్స్కి సంబంధించి కావచ్చు, లేదా ఆమె ఏ స్పోర్ట్స్కి సంబంధించిన పర్సన్ అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ స్టార్టింగ్లోనే చెప్పాను, ఈయన యొక్క ఏదైతే ఎలక్షన్ విన్నింగ్ అనేది ఉందో, ప్రెసిడెంట్కి రావడం అనేది ఉందో, కొంతమంది స్పోర్ట్స్ పర్సన్కి అబ్జెక్టబుల్గా ఉంది అని చెప్పేసి, అందులో వన్ ఆఫ్ ద పర్సన్గా సాక్షి మాలిక్ అని చెప్పొచ్చు. ఈమె ఓపెన్గా మీడియా ముందుకి వచ్చి ఆమె అబ్జెక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని చెప్పడం జరిగింది. కొంతకాలంగా ఇండియాలోని రెజ్లర్స్ ఎవరైతే ఉంటారో సో వీళ్ళు బోర్డ్ ఆఫ్ ఇండియాకి సంబంధించి, రెజ్లింగ్ బోర్డుకి సంబంధించి వ్యతిరేకంగా కొన్ని ప్రొటెస్టులు చేస్తున్నారు, కొన్ని ప్రాబ్లమ్స్ని రైజ్ చేశారు. అలా రైజ్ చేసిన వాళ్ళలో సాక్షి మాలిక్ గారు కూడా ఉండడం జరిగింది. సో కాబట్టి ఒకసారి ఈమె గురించి, రీసెంట్ అపాయింట్మెంట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ వ్యక్తుల గురించి, అండ్ ఇప్పుడున్న కరెంట్ అఫైర్లో ఉన్న పర్సన్, వీళ్ళ గురించి చదువుకోవడం వల్ల మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ కరెంట్ అఫైర్ని ప్రిపేర్ చేసుకునే వాళ్ళం అవుతాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్ యాజ్ అ నేషనల్ మ్యాథమెటిక్స్ డే. సో మనకి జాతీయ గణిత దినోత్సవం అనేది ఏ రోజున జరుపుకుంటారని అడిగారు. December 10th. సో December 10th వచ్చేటప్పటికి మనకి హ్యూమన్ యాక్టివిటీస్కి సంబంధించిన డే ఏదైతే ఉందో దాన్ని చెప్పొచ్చు అనమాట. ఇది December 10th మానవతావాదులకి
సంబంధించిన దినోత్సవంగా దీన్ని హ్యూమన్ రైట్స్ డే, హ్యూమన్ రైట్స్ డే అనే దాన్ని మనం December 10th తీసుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ December 23rd ఉంది చూసారా, December 23rd కిసాన్ దివాస్ డే లేకపోతే ఫార్మర్స్ డే అని కూడా పిలవచ్చు అనమాట. చౌదరి చరణ్ సింగ్ గారి యొక్క జ్ఞాపకార్థంగా కిసాన్ దివాస్ డే లేదా ఫార్మర్స్ డే అనే దాన్ని December 23rd సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. December 25th వచ్చేటప్పటికి గుడ్ గవర్నెన్స్ డే, అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జ్ఞాపకార్థంగా గుడ్ గవర్నెన్స్ డే అనే దాన్ని December 25th మనం రికగ్నైజ్ చేసుకున్నాం. ఇకపోతే December 22nd వచ్చేటప్పటికి నేషనల్ మ్యాథమెటిక్స్ డే కింద, జాతీయ గణిత దినోత్సవం కింద ఎవ్రీ ఇయర్ మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మనకి ఎవరైతే శ్రీనివాస రామానుజులు ఉన్నారో సో ఆయనకి సంబంధించి ఇంపార్టెంట్ డేగా December 22nd నేషనల్ మ్యాథమెటిక్స్ డే కింద తీసుకోవడం జరిగింది. దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి మనకి ఇతివృత్తాంతం అంటాం కదా, ఇతివృత్తాంతం వచ్చేటప్పటికి మ్యాథమెటిక్స్ ఫర్ ఎవ్రీ వన్. సో థీమ్ ఈజ్ మ్యాథమెటిక్స్ ఫర్ ఎవ్రీ వన్ అనేది థీమ్గా ఉంది. డే వచ్చేటప్పటికి December 22nd. మీకు కొన్ని డేస్ ఆల్రెడీ తెలుసు, December 1st ఎయిడ్స్ డే అని, December 4th ఇండియన్ నేవీ డే అని, December 5th సాయిల్ డే అని, December 10th మానవ హక్కులు హ్యూమన్ రైట్స్ డే అని, December 22nd నేషనల్ మ్యాథమెటిక్స్ డే, December 23rd కిసాన్ దివాస్ డే, December 25th గుడ్ గవర్నెన్స్ డే. ఒకసారి ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. దాని తర్వాత నెక్స్ట్ మనం ఆ థీమ్స్ తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ని ఇలా రివైజ్ చేసుకుంటే మనకి యూస్ఫుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ ఆప్షన్ రిగార్డింగ్ యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్. సో యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితి కార్యదర్శికి సంబంధించి లేదా ప్రధాన కార్యదర్శికి సంబంధించి ఈ క్రింది వాణిలో ఏది కరెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో టెడ్రస్ ఆథనమ్. సో టెడ్రస్ ఆథనమ్ వచ్చేటప్పటికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి జెనీవాలో ఉంది. సో ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ప్రెసిడెంట్గా టెడ్రస్ ఆథనమ్ ఉన్నారు. వరల్డ్ హెల్త్ డే వచ్చేటప్పటికి April 7th ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ నవాఫ్. ఇక్కడ నవాఫ్ అని చెప్పేసి రావాలండి. నవాఫ్ అల్ అహ్మద్ అల్ జబా అల్ సబార్ ఎవరైతే ఉన్నారో సో ఈయన కువైట్కి సంబంధించిన న్యూ ఎమీర్గా అపాయింట్ అవ్వడం జరిగిందనమాట. ఎమీర్ అంటే ఇక్కడ మనకి ఏమంటారు, మొనార్కియల్ హెడ్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఈయన కొత్తగా అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ వన్ విలియం రూటో, కెన్యాకి సంబంధించిన ప్రెసిడెంట్గా ఈయన చెప్పొచ్చు. కెన్యా క్యాపిటల్ వచ్చేటప్పటికి మనకి నైరోబీగా ఉందన్నమాట. ఇదే నైరోబీ కేంద్రంగా మనకి యునైటెడ్ నేషన్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది లొకేట్ అయ్యి ఉంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఆంటోనియో గ్యూటెరస్ యునైటెడ్ నేషన్కి సంబంధించిన సెక్రటరీ జనరల్గా చెప్పొచ్చు అనమాట. యునైటెడ్ నేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి న్యూయార్క్ కేంద్రంగా ఉంది. సో దీంట్లో టోటల్గా మెంబర్స్ వచ్చేటప్పటికి 193 ఉన్నారు. ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ యునైటెడ్ నేషన్గా చెప్పొచ్చు. 193rd మెంబర్గా ఉన్నది మనకి సూడాన్గా చెప్పడం జరుగుతుంది. ఈ సూడాన్ లో ఉన్న సివిలియన్ డిస్టర్బెన్సెస్ వల్ల అక్కడ ఉన్న ఇండియన్స్ ని బయటికి తీసుకురావడానికి ఇండియా ఈ సంవత్సరం కండక్ట్ చేసిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ కావేరీగా చెప్పడం జరుగుతుంది. యునైటెడ్ నేషన్ కి మనకి టోటల్ గా 6 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉంటాయి. యునైటెడ్ నేషన్ కి సంబంధించిన 6 ఎన్ని అఫీషియల్ లాంగ్వేజెస్, అధికారిక భాషలు ఎన్ని ఉన్నాయంటే టోటల్ గా 6 అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే యునైటెడ్ నేషన్ కి సంబంధించిన ఇంకొక ఇంపార్టెంట్ ఆర్గాన్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్. దీంట్లో టోటల్ మెంబర్స్ అడుగుతారు 15, 5 పర్మనెంట్ అండ్ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉండడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్ అండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి, విచ్ స్టేట్స్ ఇన్ లీడ్ ఇన్ సోలార్ పార్క్ స్కీమ్ కెపాసిటీస్. సో మనకి సోలార్ పార్క్ లేదా అల్ట్రా మెగా సోలార్ పార్క్ స్కీమ్ అనే దాన్ని 2014లో లాంచ్ చేశారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే సోలార్ ఎనర్జీ ద్వారా దాదాపుగా 20,000 మెగావాట్స్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. 2017లో ఆ 2000 మెగావాట్స్ని కాస్త 40,000 మెగావాట్స్ కింద చేంజ్ చేయడం జరిగింది. 2023 కల్లా ఏమని టార్గెట్ పెట్టుకున్నారంటే 2023 to 25 కల్లా ఇండియాలో 50 సోలార్ పార్క్స్ అనేవి ఎస్టాబ్లిష్ అవ్వాలి. వాటి వల్ల దాదాపుగా 40,000 మెగావాట్స్ వరకు కూడా ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేయాలి అన్నట్టుగా ఇండియన్ గవర్నమెంట్ టార్గెట్ని పెట్టుకోవడం జరిగింది. ఈ స్కీమ్లో మనకి చాలా వరకు లీడ్ తీసుకుని డెవలప్మెంట్ని చూపించిన స్టేట్స్ ఏవి అని అడుగుతున్నారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ అండ్ ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రాజస్థాన్ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కర్నూలు అల్ట్రా మెగా
సోలార్ పార్క్ అనేది ఉంది, ఈవెన్ కడపలో కూడా ఉన్నాయన్నమాట. సో ఇలా రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ 2014లో లాంచ్ చేసిన మనకి అల్ట్రా మెగా సోలార్ పార్క్ స్కీమ్లో ప్రజెంట్ లీడింగ్ స్టేట్స్గా ఉండడం జరిగింది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఎంసీక్యూ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ ఆప్షన్ రిగార్డింగ్ టు దట్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. సో లేదా మినిస్టర్ ఆఫ్ జలశక్తిగా ఎవరున్నారు అనే కంటెక్స్ట్ మీద ఎంసీక్యూ. ఆప్షన్స్లో సర్బానంద సోనోవాలా గారు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి మంత్రిగా ఉన్నారు. దాంతో పాటుగా పోర్ట్స్ అండ్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన ఏమంటారు మినిస్టర్గా కూడా సర్బానంద సోనోవాలా గారు ఉన్నారు. ఎవరైతే రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారో డిఫెన్స్ మినిస్టర్గా, రక్షణ శాఖ మంత్రిగా ఆయన ఉన్నారు. హోమ్ మినిస్టర్గా అమిత్ షా గారు ఉన్నారు. అండ్ ఫినాన్స్ మినిస్టర్గా నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనకి ఎవరైతే ఫారెన్ అఫైర్స్, విదేశీ వ్యవహారాలకు సంబంధించి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు ఉన్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి లా మినిస్టర్గా కొత్తగా వచ్చింది ఇప్పుడు మనకి అర్జున్ మేఘ్వాల్ గారు. అదొకటి గుర్తుపెట్టుకోవచ్చు. అర్జున్ మేఘ్వాల్ గారు రీసెంట్గా అపాయింట్ అయిన కొత్త లా మినిస్టర్గా చెప్పొచ్చు. నరేంద్ర సింగ్ తోమార్ గారు ఫార్మర్ మినిస్టర్, అంటే మన అగ్రికల్చర్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్కి సంబంధించి మినిస్టర్గా నరేంద్ర సింగ్ తోమార్ గారు ఉన్నారు. ఇకపోతే గజేంద్ర సింగ్ షెకావత్ గారు మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి సంబంధించిన మినిస్టర్గా ఉన్నారు. ఆప్షన్ డి ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, రెగ్జాన్సన్ అగ్నిపర్వతం వార్తల్లో ఉంది. ఈ క్రింది వాణిలో ఏ దేశంలో ఉంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ వాల్కెనో రేగ్జావిక్ లొకేటెడ్ అని చెప్పేసి ఇచ్చారనమాట. సో ఈ రేగ్జావిక్ వాల్కెనో అనేది రీసెంట్గా ఎరప్ట్ అయింది, విస్ఫోటనం చెందింది. అండ్ అంతేకాకుండా ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్గా కూడా మనకి ఏమంటారు వరల్డ్ రిలేటెడ్గా రావడం జరిగింది. అయితే ఇది మనకి ఆఫ్రికాలో ఉందా, హవాయిలో ఉందా, ఇండోనేషియా, ఐస్లాండ్ అంటున్నారు. సో ఐస్లాండ్లో లొకేట్ అయింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గత కొద్ది కాలంగా మనకి ఐస్లాండ్లో ఫ్రీక్వెంట్గా అర్త్ క్వేక్స్ లేదా అర్త్ షేక్స్ అనేవి వస్తున్నాయి. భూకంపాలు రావడం జరుగుతుంది. దీంతో సో అక్కడ మేబీ అగ్నిపర్వత విస్ఫోటనం జరగచ్చు అనే ఉద్దేశంతో చాలా వరకు ఐస్లాండ్ గవర్నమెంట్ అక్కడ ఉన్న ప్రజల్ని ఖాళీ చేయించింది అనమాట, వెకేట్ చేయించింది. అనుకున్నట్టుగానే రీసెంట్గా ఈ వాల్కెనో ఈ ఏరియాలో ఐస్లాండ్ కంట్రీలో ఎరప్ట్ అవ్వడం జరిగిందనమాట. దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది. ఇండోనేషియాకి సంబంధించి మౌంట్ క్రాకటోవా లేదా రీసెంట్గా మెరాపి అనే అగ్నిపర్వతం వార్తల్లో ఉండడం జరిగింది. హవాయికి సంబంధించి కిలౌయి అనే అగ్నిపర్వతం వార్తల్లో ఉంది ఈ సంవత్సరం. ఆఫ్రికాకి సంబంధించిన ఇంపార్టెంట్ అగ్నిపర్వతంగా కీలీ మంజారో అగ్నిపర్వతాన్ని చెప్తాం. అదే మన ఇండియాకి వస్తే మాత్రం యాక్టివ్ వాల్కెనోగా బ్యారెన్ అగ్నిపర్వతాన్ని చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత నార్కండోమా వాల్కెనో అనేది కూడా ఇండియాలోనే ఉంది. ఈ రెండు కూడా అండమాన్ అండ్ నికోబార్లో లొకేట్ అయి ఉన్నాయి. అలాగే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అని చెప్పేసి ఉంది. అందులో మనకి టాప్ కంట్రీగా ఫిన్లాండ్ ఉంటే థర్డ్ కంట్రీగా, ఫస్ట్ కంట్రీ ఫిన్లాండ్, సెకండ్ కంట్రీ డెన్మార్క్ అండ్ థర్డ్ కంట్రీ వరల్డ్ హ్యాపీ కంట్రీగా ఐస్లాండ్ అనేది ఉంది. సో దిస్ ఈస్ అబౌట్ దిస్ ఎంసీక్యూ. సో ఒకసారి ఇక్కడ రివ్యూ చూడండి. యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఆన్ డ్రగ్ అండ్ క్రైమ్ రిపోర్ట్కి సంబంధించి సో రీసెంట్గా ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. 2019 నుంచి 21 మధ్యలో ఉన్న మర్డర్స్కి సంబంధించిన రీజన్స్లో ఒకటి 16.8%తో వాటర్ ల్యాండ్ రిలేటెడ్గా ఇండియాలో ఎక్కువ మర్డర్స్ జరిగాయని, ప్రతి 6 హత్యల్లో ఒకటి వాటర్ రిలేటెడ్గానే ఉంది అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. సాహిత్య అకాడమీ అవార్డ్స్ 2023ని అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ని మనం డిస్కస్ చేసుకున్నాం. వాల్కెనిక్ యాక్టివిటీ ఆన్ మార్స్ని రీసెంట్గా అరిజోనా యూనివర్సిటీకి సంబంధించిన శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. దాంతోపాటుగా ఇంకొన్ని రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ని దీని దగ్గర మనం డిస్కస్ చేసుకున్నాం. ఎండేంజర్డ్ స్పీషియస్గా పేరు పొందిన బ్యాట్ ఏదైతే ఉందో సో రీసెంట్గా అది మనకి ఏదైతే ఫ్రాన్స్ దగ్గర ఉన్న ఏరియా ఉందో అక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంతోపాటు ఇండియాలో ఉన్న ఎండేంజర్డ్ స్పీషియస్ గురించి కూడా మనం మాట్లాడాం. ఆర్బీఐకి సంబంధించిన అప్డేట్స్ అనేవి చూసాం. రోజార్ పే, క్యాష్ ఫ్రీకి సంబంధించి ఆర్బీఐ తన యొక్క రిస్ట్రిక్షన్స్ని కంప్లీట్గా తీసివేయడం జరిగింది. సో దానికి సంబంధించి డిస్కస్ చేసాం. డైమండ్ మర్చెంట్స్కి సంబంధించి ఫస్ట్ ఇండస్ట్రియల్ కమ్యూనిటీ బ్యాంకింగ్ ప్రోగ్రామ్ అనే దాన్ని ఇండస్ ఇండ్ బ్యాంక్ తీసుకురావడం జరిగింది. దాని గురించి మనం డిస్కస్ చేసాం. సంజయ్ సింగ్ గారు మనకి ఇండియాకి సంబంధించిన రెజ్లింగ్ బోర్డుకి సంబంధించి చైర్పర్సన్గా ఎంపిక కావడం జరిగింది. దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. టాప్ 5 MCQస్ని డిస్కస్ చేసాం. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తిగా గజేంద్ర సింగ్ గారు ఉన్నారు, దాని గురించి డిస్కస్ చేసాం. ఐస్లాండ్లో ఏదైతే రీసెంట్గా వాల్కెనో అనేది ఎరప్ట్ అయిందో దాని గురించి మనం డిస్కస్ చేసాం. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏదైతే నేషనల్ మ్యాథమెటిక్స్ డే అనేది ఉందో December 22nd దాని గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇలా టాప్ 5 MCQs గురించి కూడా డిస్కస్ చేసాం. సో ఇవి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, వాటితో పాటుగా MCQs అండ్ యాజ్ వెల్ యాజ్ రివ్యూగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.